పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా, ఇంటర్నేషనల్. అల్లు అర్జున్ సినీ ప్రయాణం గంగోత్రితో ప్రారంభమై ఇప్పుడు గ్లోబల్ స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా పుష్ప ది రైస్, పుష్ప 2 ది రూల్ చిత్రాలతో ఆయన పాన్ ఇండియా స్టార్గా ఎదిగారు. అంతేకాదు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా కూడా చరిత్రని సృష్టించారు. ఇప్పుడు అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం రాకాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సినిమాలో ఆయన 2 విభిన్న పాత్రల్లో కనిపిస్తున్నారని టాక్. హీరోతో పాటు విలన్ షేడ్స్ ఉన్న పాత్రలో కూడా అల్లు అర్జున్ నటిస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో రాకాపై ఆసక్తి మరింత పెరిగింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్కు సంబంధించి కొత్త చర్చ మొదలైంది. మొదట ఈ చిత్రాన్ని సమ్మర్ సీజన్లో విడుదల చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు భారీ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ పనుల కారణంగా సినిమా విడుదలను వచ్చే ఏడాది వేసవి తర్వాతకు మార్చే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని సమాచారం. ప్రస్తుతం షూటింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సమాంతరంగా జరుగుతున్నాయని తెలుస్తోంది. అయితే సమ్మర్ హాలిడేస్ను వదిలేసిన తర్వాత విడుదల చేస్తే బాక్సాఫీస్ పరంగా ప్రభావం ఉంటుందా అనే చర్చ కూడా అభిమానుల్లో మొదలైంది. ఎందుకంటే భారతీయ బాక్సాఫీస్లో సమ్మర్ సీజన్కు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. స్కూల్ హాలిడేస్ కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా థియేటర్లకు వస్తారు. అలాంటి కీలక సమయాన్ని మిస్ అయితే కలెక్షన్ల ప్రభావం ఉండొచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరొక వైపు విజువల్ క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా మరింత గ్రాండ్గా సినిమాను తీసుకురావడానికే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకుంటున్నారని కూడా అంటున్నారు. ఇదిలా ఉండగా దర్శకుడు అట్లీ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అయ్యాయి. రాకా కేవలం సినిమా కాదు, 18 ఏళ్లుగా నా మనసులో ఉన్న ఒక కళ. ఎన్నో కష్టాలు వచ్చినా ఆ కథను వదలలేదు. ఇది నా జీవితంలో భాగం అంటూ ఆయన భావోద్వేగంగా రాసుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ లుక్, నుదుటిపై కనిపిస్తున్న ప్రత్యేక గుర్తులు, వైకింగ్ స్టైల్ టాటూలు చూసి ఇది ఇంటర్నేషనల్ యాక్షన్ థ్రిల్లర్ తరహా కథగా ఉండొచ్చని అభిమానులు అంచనా వేస్తున్నారు. పుష్పరాజుల రాకా పాత్ర కూడా దేశవ్యాప్తంగా ఒక ఎమోషన్గా మారుతుందని చిత్ర బృందం నమ్మకంగా ఉందట. ఇప్పుడు ఈ సినిమా నిజంగానే కొత్త ట్రెండ్ సృష్టిస్తుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది.